పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైడ్స్ ప్రకంపనలు సృష్టించాయి. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఈ సతీష్ ఏసీబీ అధికారులకు చిక్కారు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేసేందుకు ఏఈ సతీష్ 2 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు శ్రీనివాస్ నుండి డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అదును చూసి మెరుపుదాడి చేశారు. దీంతో ఏఈ సతీష్ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడితే ఇలాగే దొరికిపోతారని చెప్పకనే చెబుతోంది ఈ ఘటన. ప్రస్తుతం ఏఈ సతీష్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నారు. ఈరోజు పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన సతీష్ కుమార్ ఏఈ వద్ద ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కాంట్రాక్టర్ వద్ద నుంచి అతనికి రావాల్సిన మిగిలిన డబ్బుల గురించి తెలుగువాడ మరియు పూనారం గ్రేవ్ యార్డ్స్ అతను డెవలప్ చేసినందుకు అయిన ఖర్చులో అతనికి వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 12,28,000 రూపీస్ రావాల్సి ఉంది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి డిలే చేయడం, ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను దాన్ని ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇట్లా నన్ను అతను నా ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12 lakh రూపీస్ రావట్లేదు అని చెప్పేసి అతను నన్ను అప్రోచ్ అవ్వడం. నేను ఈ రోజు ఉదయం కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. ఆ 2 lakhs అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. ఈరోజు పెద్దపల్లి